అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ యూ, ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఎందుకు ఆలోచిస్తున్నారు అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ రీడింగ్లో ఎవరైనా అయ్యుండొచ్చు, మీ గురించి ఇప్పుడు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే కనుక కొంతమందికి కాంటాక్ట్ చేయడము, ఎందుకు ఏంటి అని చెప్పేసి వాళ్ళు చెప్పే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో కొంతమందికి వచ్చేసి ఒక్క పర్టికులర్ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు, లేకపోతే కొంతమంది కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట. సో ఏంటి అన్నది చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఎందుకు. యూనివర్స్ ప్లీజ్ షో మీ హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ రైట్ నౌ. Who is thinking of my collective and why? Who is this thinking of my collective and why? Okay, first వచ్చేసి the star, 8 of wands, seven of pentacles, three of swords, ace of wands. ఓకే, మనకు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎంపరర్ ఉంది. సో ఇప్పటి వరకు వచ్చిన సైన్స్ మనకు జోడియాక్ ఏంటి అంటే ఈ సైన్ ఈ పర్సన్కి ఉండిండొచ్చు, లేదన్నా ఇట్స్ ఓకే, బట్ నేను జస్ట్ చెప్తున్నాను. ఓకే, సో సైన్స్ వచ్చేసి మనకు చాలా స్ట్రాంగ్గా సాజిటేరియస్ ఎనర్జీ చూపిస్తుంది. ధనుస్సు రాశి, అక్వేరియస్, కుంభరాశి, లిబ్రా తులారాశి, వర్గో కన్యా రాశి, ఏరిస్ మేషరాశి, ఈ ఎనర్జీస్ వస్తుంది ఇప్పటి వరకు రీడింగ్లో. సో ఎవరు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్టికులర్ పర్సన్తో మీరు ఎమోషనల్లీ చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. మీ ఎనర్జీని మొత్తం ఈ పర్సన్తో చాలా స్ట్రాంగ్గా ఇన్వెస్ట్ చేస్తారు అన్నట్లు చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్తో చాలా స్ట్రగుల్గా మీకు అనిపించింది. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఈ కనెక్షన్, ఈ సిచ్యువేషన్ ఈ పర్సన్తో వచ్చేసి మీకు ఎలా అంటే డెస్టిన్ టు బి. ఈ పర్సన్ నేను కలిసి ఉండాలి, ఈ పర్సన్ నేను లైక్ లైఫ్ లాంగ్ ఒకటే లైక్ లైఫ్ని లీడ్ చేయాలి, కలిసి ఫ్యూచర్ని చూడాలి అని చెప్పి అనమాట. సో డెస్టిన్డ్ వీళ్ళు మీకు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా అనిపించడము. సో అందుకని మీరు ఇక్కడ ఏంటంటే ఫుల్లీ ఎమోషనల్ ఇన్వెస్ట్ చేయడం అనమాట. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే ఈ సిచ్యువేషన్లో మీరు ఎంతో ఇన్వెస్ట్ చేశారు, ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు, ఎమోషనల్లీ అవైలబుల్ ఉన్నారు, కానీ గ్రోత్ మాత్రం జీరో. ఒక్కటి కూడా గ్రోత్ రాలేదు. అంటే మీరు ఎంత డెస్టిన్ అని ఈ కనెక్షన్ నుంచి ఫీల్ అయినా ఈ పర్సన్తో ఎవరైనా అయ్యుండొచ్చు. ఓకే, ఎలాంటి గ్రోత్ లేకపోవడం అనమాట. ఓకే, అండ్ మీకు ఈ పర్సన్తో ఎలా అంటే ఫైనల్లీ అసలు యూనివర్స్ మీ ప్రేయర్స్ వింటుందా లేదా, మీ ఎఫర్ట్స్ని చూస్తుందా లేదా అన్న డౌట్ వరకు వచ్చిందనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటనంటే ఈ పర్టికులర్ పర్సన్తో మీరు ఎవరైతే మీ కనెక్షన్ మీరు ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటూ ఎమోషన్స్ పెట్టారో ఈ పర్సనే 3 of swordsతో మీ హార్ట్ని బ్రేక్ చేసినట్లు చూపిస్తుంది. బ్రేక్ చేయడము, లేకపోతే ఈ పర్సన్కి సంబంధించి సడన్ న్యూస్ లాంటిది మీరు ఏదైనా రిసీవ్ చేసుకొని హర్ట్ అయిపోవడము, కంప్లీట్లీ ఎలా అంటే ఫుల్ బాధలో వెళ్ళిపోవడం అనమాట. అసలు ఈ పర్సన్ పర్టికులర్లీ మిమ్మల్ని ఈ విధంగా ట్రీట్ చేస్తారు, ఈ విధంగా మీరు హర్ట్ చేస్తారని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. ఓకే, సో బాగా హర్ట్ అయ్యారనమాట. సో అలాంటి పర్సన్ ఈ సిచ్యువేషన్ ఎవరితో అయితే కనెక్ట్ అయ్యి మీకు అనిపిస్తుందో ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే 7 of పెంటికల్స్తో మేబీ బిజినెస్ పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే కెరియర్ సిచ్యువేషన్లో మీకు లైక్ కలీగ్ లాగా, టీమ్మేట్ లాగా ఎవరైనా అయ్యి ఉండొచ్చు మీ గురించి ఆలోచిస్తూ ఉండడము. సో ఈ పర్టికులర్ పర్సన్ ఏంటి అని అంటే మీ కనెక్షన్ కొంచెం బాగా స్టార్ట్ అయింది ఇద్దరిది. ఒక నిమిషం.
కోల్డ్ స్టార్ట్ అయింది నాకు. మళ్ళీ రెయినీ సీజన్, వింటర్, ఇంకా ఇదే ఉంటుంది. సో ఎనీవే 7 ఆఫ్ పెంటికల్స్ కాబట్టి ఈ పర్సన్ ఎవరనంటే మీరు, మీ కలీగ్, మీ కెరియర్ ప్లేస్లో ఇద్దరికి కొంచెము ఒక కనెక్షన్ లాంటిది స్టార్ట్ అయింది. అంటే కొంచెం ఏదో గ్రోత్ వచ్చింది, అంటే ఫ్రెండ్లీనెస్ ఇంప్రూవ్ అవ్వడం లాంటిదో, లేకపోతే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం లాంటిదో. ఇది ఒక చిన్న లైక్ ఒక కొద్ది టైం, అంటే ఒక 1 వీక్ నుంచి 1 మంత్ పరిచయం కూడా అయి ఉండొచ్చు. బట్ ఇద్దరి మధ్యలో సమ్ సార్ట్ ఆఫ్ ఏదో గ్రోత్ అనేది, ఏదో ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ అయ్యింది. ఇద్దరి సైడ్ నుంచి బాగా అనిపించింది. అయితే సడన్లీ ఇది ఈదర్ మీకు డౌట్స్ని క్రియేట్ చేయడము, లేకపోతే ఈ పర్సన్కి డౌట్స్ అండ్ కన్ఫ్యూషన్స్ క్రియేట్ చేసేసి మేబీ ఇంకా ఇక్కడితో ఆపేసేయాలని, మీతో మాట్లాడకూడదని చెప్పేసి సడన్లో అసలు ఉన్నట్లుండి మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం అనమాట, దూరంగా వెళ్ళిపోవడము, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడం. సో ఇలాంటి పర్సన్ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. కొంతమందికి ఇక్కడ ఏంటంటే ఈ గ్రోత్ బాగా వచ్చినప్పటికీ, గ్రోత్ ఉన్నప్పటికీను ఈ పర్సన్ మేబీ వేరే ప్లేస్కి వెళ్ళిపోవడము, అక్కడ కెరియర్ లైక్ ఆఫీస్ వర్క్స్ ఇవి అని చెప్పేసి అక్కడ ఉండడం అనమాట. సో దానివల్ల కూడా ఈ పర్సన్ నుంచి సడన్లీ కాంటాక్ట్ ఆగిపోవడం, మాట్లాడకుండా ఉండడం ట్రావెల్ వల్ల. సో ఇలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నట్లు చూపిస్తుంది. ఓకే. అండ్ కొంతమందికి మీకు తెలియకుండా మేబీ ఈ పర్సన్ మీకు తెలిసి ఉండకపోవచ్చు, క్రష్ అయి ఉండొచ్చు, లేకపోతే న్యూ పర్సన్కి మీ మీద ఇంట్రెస్ట్ అయి ఉండడము, వర్క్లో ఎవరికైనా సరే మీతో మాట్లాడాలనుకుంటూ ఉండడము, ఇలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో ఎవరో మీ చుట్టూ లైక్ మీ ఎనర్జీలో ఉన్న పర్సన్ మీతో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి, మీతో ఒక ఫ్రెష్ ప్యాషనేటెడ్ బిగినింగ్ ఉంటే బాగుంటుంది, ఇద్దరు కలిసి ఉండాలి, ఒక స్పార్క్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో ఇలాంటి వర్క్ సిచ్యువేషన్లో స్పెషల్లీ ఇలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. ఓకే, లెట్స్ సీ ఎందుకు వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఎవరు ఈ పర్సన్ చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ హూ ఇస్ దిస్ పర్సన్ thinking of my collective and why. Who is this person thinking of my collective and why? Nine of Swords, Temperance, Strength, one more universe, one more వచ్చేసి 6 of Pentacles, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 2 of Pentacles వస్తుంది. సో ఇంకా ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు చాలా స్ట్రాంగ్గా వస్తుంది ఏంటి అంటే, ఎవరో పర్టికులర్ పర్సన్ మీకు చాలా స్ట్రెస్ని ఇచ్చారు. ఇక్కడ 9 of Swordsతో కూడా మీరు పడుకోకుండా ఉండడం, ఓవర్గా ఈ సిచ్యువేషన్ గురించి, ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండడం అనమాట. పీస్ లేకపోవడము, బ్యాలెన్స్ లేకపోవడము, ఈవెన్ హెల్త్ వైజ్గా కూడా మీరు కొంచెం డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు. సో ఇలాంటి పర్సన్ లైక్ ఎవరైతే మీకు ఈ సిచ్యువేషన్ కాజ్ చేస్తారో ఇలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. ఓకే, సో మీ పీస్ని కంప్లీట్లీ డిస్టర్బ్ చేసిన కైండ్ ఆఫ్ పర్సన్. అండ్ అంతేకాదు ఇక్కడ ఏంటి అని అంటే, కొంచెము ద స్ట్రెంగ్త్ ఎనర్జీతో ఈగోయిస్టిక్, కంట్రోలింగ్, డామినేటింగ్, లైక్ అన్ని వాళ్ళకి నచ్చే కైండ్ ఆఫ్ లోనే ఉండాలి అని చెప్పేసి అనుకోవడం అనమాట. అండ్ మీరు అండ్ మీరు ఏదైనా చెప్పినా సరే ఈ పర్సన్ ఏంటంటే అని నాకు నచ్చినట్లు జరగాలి అని చెప్పేసి బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా, మీరు జనరస్గా ఇస్తూ ఉన్నా సరే తీసుకోవడమే కానీ ఎప్పుడు ఎఫర్ట్స్ పెట్టకుండా ఉండడం అనమాట. అందుకే మీరే పెడుతూ ఉన్నారు కానీ ఆ గ్రోత్ అనేది రాలేదు. సో ఇలాంటి పర్టికులర్ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. అయితే ఎందుకు ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి, లైక్ ఒక్కరు అయ్యుండొచ్చు, చాలామంది అయ్యుండొచ్చు, ఎందుకు ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీ గురించి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ ఉంది చాలా స్ట్రాంగ్గా. ఈ పర్సన్కి ఏదో మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. అండ్ ఈ కమ్యూనికేషన్తో ఏంటి అని అంటే, ఏదో ఫార్వర్డ్ మూమెంట్ ఉంటే బాగుంటుంది మీతో కలిసి. లైక్ ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, హర్ట్ చేయడమో మిమ్మల్ని, లేకపోతే మీకు క్లియర్లీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడమో ఏదైతే ఉందో దాని నుంచి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ కూడా ఆల్రెడీ మెన్షన్ చేశాను, రైట్? సమ్ సార్ట్ ఆఫ్ గ్రోత్ అనేది స్టార్ట్ అయింది, మళ్ళీ సడన్లో బ్రేక్ అయిపోవడం, సో అది స్టక్ అయిపోయింది. సో దీనికి సంబంధించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటూ ఉండడం అనమాట. ఓకే, సో అందుకని ఈ పర్సన్ అంటే స్టక్ అయిన సిచ్యువేషన్ నుంచి డౌట్స్, కన్ఫ్యూజన్స్ని ఎండ్ చేసేసి ఈ కనెక్షన్ని ఒక ఫార్వర్డ్ మూమెంట్కి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అందుకే ఈ పర్సన్ మీద ఇప్పుడు మాట్లాడాలనుకుంటూ ఉండడం, మీ గురించి ఆలోచిస్తూ ఉండడం అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఎందుకు అన్నది చూద్దాము.
అండ్ మనకు వచ్చిన ఎక్స్ట్రా సైన్స్ ఇక్కడ ఏంటి అని అంటే అన్నీ సేమ్ వచ్చాయి. ఒకటి ఎక్స్ట్రా వచ్చేసి క్యాప్రికాన్, మకర రాశి, లియో, సింహ రాశి కూడా ఉంది. వై దిస్ పర్సన్ వాంట్స్ టు is thinking about my collective, why this person or this people are thinking about my collective. చాలా స్ట్రాంగ్గా ఈ పర్సన్ని మీరు వర్క్ ద్వారా కలిసిన ఛాన్సెస్ ఉంది. ఓకే, డెఫినెట్లీ ఇక్కడ మనకు వస్తున్న మెయిన్ వచ్చేసి వర్క్ సిచ్యువేషన్ నుంచి కలిసిన పాసిబిలిటీ ఉంది. కొంతమందికి డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ కైండ్ ఆఫ్ థింగ్, లైక్ వేరే ప్లేస్ నుంచి ఉండడము, ఆ విధంగా కనెక్ట్ అవ్వడం అలా అనమాట. సో లాంగ్ డిస్టెన్స్ ఆర్ ఈదర్ ట్రావెలింగ్, లైక్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళే టైం ఉంటుంది, మీరు వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వడమో లేకపోతే ఈ పర్సన్ ఇక్కడికి షిఫ్ట్ అవ్వడమో ఇలాంటి థింగ్ అనమాట. సో ఈ విధంగా మీరు ఈ పర్సన్ని కలిసిన ఛాన్సెస్ ఉంది. సో ఇలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారు? 6 of Cups. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొంతమందికి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా మిస్ అవుతున్న ఎనర్జీ చూపిస్తుంది. అందుకనే ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉండడము, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని మిస్ అవుతున్నందుకు, మీతో కనెక్షన్ ఉంటే బాగుంటుంది అంటే ఎమోషనల్లీ ఏదైనా కొంచెం క్లోజ్నెస్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అనమాట. సమ్ సార్ట్ ఆఫ్ సోల్ కనెక్షన్, ద డీప్ లవ్, వెరీ స్వీట్ లవింగ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో ఈ పర్సన్ ఇప్పుడు ఆ ఎనర్జీని మిస్ అవుతూ ఉన్నారు. అందుకనే మేబీ లైక్ మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఆ మెమొరీస్ని క్రియేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఏదో పుల్ అనిపిస్తూ ఉందన్నమాట. సో అందుకని ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సోల్ కనెక్షన్, సోల్ డీప్లీ లైక్ పుల్ అవుతుందన్నమాట. మాట్లాడాలి, మెమొరీ స్పెండ్ చేసుకోవాలి, లైక్ బిల్డ్ చేసుకోవాలని. చూద్దాము ఎందుకు ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీ గురించి. 10 of Cups. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద సన్. ఈ పర్సన్కు మీరు హ్యాపీనెస్ ఆల్రెడీ ఇక్కడ మీరు అనుకున్నారు రైట్. ఈ పర్సన్ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్, డెస్టిన్డ్ అని చెప్పేసి, అంటే వీళ్ళు ఉంటే మీ లైఫ్ చాలా బాగుంటుందని మీరు అనుకున్నారు. అయితే మీకు తెలియని ఏంటంటే ఈ పర్సన్ ఇప్పుడు ఉన్న ఎనర్జీస్లో ద సన్తో ఇంకా మనకు 10 of Cupsతో ఎమోషనల్లీ మీతో చాలా బాగుంటుంది. సమ్ సార్ట్ ఆఫ్ కంప్లీషన్ వస్తుంది. రిలేషన్షిప్లో ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. మీతో ట్రావెల్ చేయొచ్చు, ఏదైనా సరే వీళ్ళు ఓపెన్గా ఉండి చైల్డ్ లైక్ ఎనర్జీతో ఒక చిన్న పిల్లల్లాగా ఉండొచ్చు అనమాట. అండ్ మీతో ఈ పర్సన్కి హీలింగ్గా అనిపిస్తుంది, ఏదో తెలియని ఫ్రీడమ్ అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఈ పర్సన్ మీ గురించి ఆలోచించడం అంటే పెద్దగా వీళ్ళు మీ గురించి మీతో ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ లవ్ విషయంలో జస్ట్ మీరు అలానే ఇచ్చేస్తారు. అందుకని ఈ పర్సన్ ఏంటి అని అంటే ఇప్పుడు లైక్ ఈ పర్సన్తో అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఏదో ఫుల్ క్లారిటీ వచ్చినట్లు ఉంటుంది, నాకు నచ్చినట్లు నేను ఉండొచ్చు, ఫుల్ ఫ్రీడమ్తో, చైల్డ్ లైక్ చిన్నపిల్లలాగా ఉండొచ్చు అన్న ఫీలింగ్ అనమాట. సో అందుకని ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉండడం, చాలా స్ట్రాంగ్గా రీకన్సిలేషన్, వీళ్ళకు మాట్లాడాలి, మీతో రీయూనైట్ అవ్వాలి, మళ్ళీ కనెక్షన్ని, ప్యాషన్ని బిల్డ్ చేసుకోవాలి అన్నది చూపిస్తుంది. అందుకనే ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, మీ గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ వై దిస్ పర్సన్ ఈజ్. 1 second. కింద పడిన కార్డ్స్లో మనకు 3 of Cups ఉంది. రీయూనియన్ రైట్, రీయూనైట్ అవ్వాలి అని చెప్పేసి, కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి అనమాట. అందుకే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమందికి ఫ్యామిలీని కూడా బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉండదు, అందుకని కూడా ఆలోచిస్తూ ఉండడం. యూనివర్స్ ప్లీజ్ షో మీ వై దిస్ పర్సన్ ఈస్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ రైట్ నౌ. Six of Wands. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 9 of Cups. అసలు చూసారా కార్డ్స్ ఎలా వచ్చాయి అని అంటే కంప్లీట్లీ నేను హ్యాపీగానే ఉందాం అనుకుంటున్నాను, నాకు న్యూ బిగినింగ్ కావాలి, నాతో నీకు సక్సెస్ కావాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను. అది మెయిన్ రీజన్ వచ్చేసి ఎందుకు ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని మీ గురించి ఆలోచించడం అంటే మెయిన్ వచ్చేసి మిమ్మల్ని మిస్ అవ్వడము, మీతో హ్యాపీగా ఉండాలి, మీతో ఒక కైండ్ ఆఫ్ సక్సెస్ కావాలి అని చెప్పేసి. చాలా డిలేడ్ ఇది వచ్చేసి, ఆల్రెడీ మీది డిలేడ్ విష్, అసలు గ్రోతే లేదు. అండ్ ఈ పర్సన్ కూడా ఇప్పుడు ఏంటంటే మీ నుంచి డిస్టెన్స్ ఫీల్ అవుతుండడం, అంటే ఏదో గొడవలు జరుగుతుండడం, ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉండడం అనో, లేకపోతే ఇద్దరి మధ్యలో సైలెన్స్ ఉండడం లాంటిదో ఏం బాగా అనిపించట్లేదు, ఏదో స్ట్రగుల్గా, మెంటలీ కన్ఫ్లిక్టెడ్ అనమాట, ఏం అర్థం అవ్వట్లేదు. అందుకని ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే మీతో ఒక సక్సెస్ కావాలి, మీ సైడ్ ఒక ప్రపోజల్ తీసుకుని వద్దాం కూడా అనుకుంటూ ఉండొచ్చు. కొంతమందికి పెళ్ళికి సంబంధించో రిలేషన్షిప్కి సంబంధించో ప్రపోజల్ తీసుకొని రావాలి. ఎందుకంటే వీళ్ళకు 1 second, ఒక కార్డ్ ఇక్కడ రివర్స్ వచ్చింది మనకు. 1 second.
ఓకే. సో ఈ పర్సన్కి మీరు మీతో ఉంటే ఎమోషనల్ ఏదో స్ట్రెంగ్త్ అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా ఏదో పొంగిపోవడం అనమాట. అంటే ఈ పర్సన్ నాతో ఉంటే అంత హ్యాపీ, ఇంకా నేనేం కష్టపడాల్సిన అవసరం లేదు అని. అందుకే మీరు వీళ్ళకు సక్సెస్. అందుకని ఈ పర్సన్ మీ గురించి ఆలోచించి ప్రపోజల్ తీసుకుని రావాలనో లేకపోతే మీతో ఎమోషనల్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఆలోచిస్తూ ఉండడం. కొంతమందికి పాస్ట్లో ఎవరైనా, ఇది అందరికి కాదు, కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు. మీరు ఎవరితోనైనా లైక్ పెళ్లి వరకు అని చెప్పేసి ప్రపోజల్స్ ఇలా చూసి ఈ పర్సన్ మీతో కాంటాక్ట్ అవ్వకుండా దూరం అయిపోవడం ఇలా ఉంటుంది రైట్ ఎనర్జీస్. అలాంటి లైక్ ఏదైనా ఉంది అని అంటే అలాంటి పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్న ఛాన్సెస్ ఉంది. బట్ జస్ట్ నేను మెసేజ్ ఇస్తున్నాను, మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించి అన్నెసరిగా డిస్టర్బ్ అవ్వకండి. జస్ట్ చెప్పాలని చెప్తున్నాను, నేను ఇక్కడ రీడింగ్లో ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఎవరు ఎందుకు ఆలోచిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి 4 of Wands. ఈ పర్సన్కి న్యూ బిగినింగ్ కావాల్సిందే, మీతో న్యూ బిగినింగ్ కావాలి, ఎంగేజ్మెంట్ అని, ఏదో పెళ్ళి అని చెప్పేసి స్టెబిలిటీ బిల్డ్ చేసుకోవాలి, రెస్ట్రిక్షన్ ఎండ్ చేసుకోవాలి అని చెప్పి ఎదురుచూపు చాలా ఎక్కువైపోయింది. ఈ పర్సన్ వెయిట్ చేయలేకపోతున్నారు. మెయిన్ అది మెయిన్ రీయూనైట్ ఎనర్జీ అనే చూపిస్తుంది మనకి రీడింగ్లో. లాస్ట్ వన్, Two of Swords. మెంటలీ ఇప్పుడు ఈ పర్సన్ పాస్ట్ గురించి ఆలోచిస్తూ తీసుకోలేకపోవడం అనమాట. ఎంతసేపు ఇలానే ఆలోచిస్తూ ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండాలి అని చెప్పి అండ్ స్టక్ సిచ్యువేషన్లో ఉండడము, బ్లాక్డ్ ఎమోషన్స్ ఉండడం, అవాయిడ్ చేస్తూ ఉండడం, ఇది నచ్చట్లేదు అనమాట. బాగా డిస్టర్బ్గా అనిపిస్తుంది మెంటలీ. లైక్ లైక్ క్లియర్ డెసిషన్ తీసుకోకుండా ఉండడం వల్ల లైక్ స్టక్ అయిన ఫీలింగ్ అనమాట. అందుకనే ఈ పర్సన్ ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు మీ గురించి ఆలోచించడము, డెసిషన్ తీసుకోవాలి సిచ్యువేషన్కి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉండడం అనమాట. అందుకు ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, ఒక పర్సన్ లేకపోతే మెనీ కూడా అయ్యుండొచ్చు మళ్ళీ. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.